ఈ మధ్య మన దేశంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ మధ్య చిట్ ఫండ్స్ పేరిట, అలాగే చైన్ సిస్టమ్ పేరిట ఒకరు కొంత డబ్బుతో జాయిన్ అయ్యి తన కింద కొంతమందిని జాయిన్ చేపిస్తే వాళ్ళు కూడా అదే పద్ధతిని వారి క్రింద కొంతమందిని వేయాలి. ఇలా చైన్ సిస్టమ్ కొనసాగేది. ఇవి కొద్ది రోజులు బాగానే నడిచి ఆ తర్వాత ఆ సంస్థ నిర్వాహకులు వారు చేయాలనుకున్న మోసం చేస్తున్నారు. ఇలాంటి వారి ఉచ్చులో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు సులభంగా వలలో పడుతున్నారు. కొంతమంది అయితే అలాంటి దొంగ సంస్థలు దుకాణం మూసివేయడంతో వారి క్రింద జాయిన్ చేపించిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఈ మధ్య ఇలాంటివే ఆన్లైన్ మోసాలు కొనసాగుతున్నాయి. సంవత్సరం క్రితం బర్సే యాప్ మోసం, ఇప్పుడు సోషల్ ట్రేడ్ పేరుతో 3,700 కోట్ల మోసం జరిగింది. అయితే ఇదంతా జనం ఇలాంటి వాటికి ఆకర్షితం అవడం వల్ల జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే, ఆ మధ్య బర్సే యాప్ మోసం తెలంగాణలో ఒక కుదుపు కుదిపింది. చెప్పుకుంటే సిగ్గిపోతుందని ఎవరు వారికి జరిగిన మోసం బయట చెప్పుకోలేదు. ఈ యాప్ నిర్వాహకులు ఏదైనా ఫేమస్ కంపెనీస్ పేరు పెట్టి 5,000 అమౌంట్ నుండి మొదలుపెట్టి 15,000, 30,000, 50,000, లక్ష వరకు పెట్టుబడి పెడితే మనం పెట్టిన డబ్బును బట్టి యాప్లోకి లాగిన్ అయ్యి ప్రతిరోజు యాడ్స్పై క్లిక్ చేయాలి. ఇలా చేస్తే మనం అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిన అకౌంట్కి ప్రతిరోజు కొంత అమౌంట్ వస్తున్నట్టు చూపిస్తుంది. ఇలా ఒక 3 months వరకు జరుగుతుంది. కొందరికి లాభం వస్తుంది. వారిని చూసి మిగతా వారికి ఆశ కలుగుతుంది. వారికి డబ్బులు పడతాయి కాబట్టి వారి క్రింద కొంతమందిని జాయిన్ చేపిస్తే వారి నుంచి కొంత కమిషన్ వస్తుంది. వీరు ఇంకొంతమందిని జాయిన్ చేస్తే పై ఇద్దరికి కమిషన్ వస్తుంది. ఇలా చైన్ సిస్టమ్ కొనసాగాక ఆ నిర్వాహకులు అనుకున్నంత అమౌంట్ జమ అయ్యాక అప్పటి వరకు ఆన్లో ఉన్న యాప్ క్లోజ్ అవుతుంది. ఆ యాప్లో ఏ ఆప్షన్ కూడా చూపించదు. ఇలా ఆ టైంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గౌట్ ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు ఇలా చాలామంది 5,000 నుండి లక్షల్లో నష్టపోయారు. ఇలాగే నిన్న మొన్న ఒక మోసం 3,700 కోట్ల స్కామ్ జరిగింది. నోయిడా కేంద్రంగా సోషల్ ట్రేడ్ పేరుతో జరిగింది. దీని ద్వారా దాదాపు 7 లక్షల మంది చీట్ చేయబడ్డారు. దీని నిర్వాహకులు అనుభవ్ మిట్టల్, శ్రీధర్ ప్రసాద్, మహేష్ దయాల్ లను నోయిడాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 500 కోట్ల డబ్బును సీజ్ చేశారు. ఇంకా వారు ఈ మధ్య చేసిన ఇన్వెస్ట్లు ఏంటివి అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ సోషల్ ట్రేడ్ .biz ద్వారా 5,750 నుండి 57,500 మధ్య జనం నుండి పెట్టుబడులు పెట్టించుకుని సేమ్ పైన బర్సే యాప్ లాగానే యాడ్స్ పై క్లిక్ చేయడం ద్వారా అకౌంట్లో అమౌంట్ యాడ్ అవ్వడం జరిగేది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత యాప్ క్లోజ్ అయింది. దీంతో పెట్టుబడిదారులు కేసు పెట్టడం ద్వారా తీగలాగితే డొంక కదిలింది. వీరు 2015 నుండి అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని నడిపారు. అంత పెద్దగా లాభం లేకపోవడంతో సోషల్ ట్రేడ్ .biz స్టార్ట్ చేసి 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేపించుకుని మోసం చేశారు. సో ఫ్రెండ్స్, ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా డబ్బు వచ్చేది ఏదైనా అది భవిష్యత్తులో ఫ్రాడ్ జరగబోతుంది అని గమనించాలి. ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే విలేజ్ వాయిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.